వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి హాలిడే కావడం వల్ల వీకెండ్. సో పిల్లలతో సరదాగా ప్యారడైస్ ఫిష్ ఎక్వేరియంకి వెళ్దామని చెప్పి స్టడీ అయిపోయి వచ్చినాము. సో మేము వచ్చేసి నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తాను. వస్తాను ఈరోజు రాలేదు. సో వస్తే కనుక రెడీ అవుతాము. ఇక్కడ నుంచి కార్లో కాడుగుడి వెళ్తాము. అక్కడ నుంచి మెట్రో ట్రైన్ ఉంది, 2 ట్రైన్స్ మనది. సో కాడుగుడి నుంచి మెజెస్టిక్కి ఒక ట్రైన్, మెజెస్టిక్ నుంచి జేసీ జయ మహల్ వరకు అక్కడి నుంచి మెట్రో ట్రైన్కి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్తే నేను ఫిష్ ఎక్వేరియం చూపిస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఆల్రెడీ వచ్చేసామండి మేము మెట్రో స్టేషన్కి. సో ఇప్పుడే కార్లో దిగేసాము, క్యాబ్ బుక్ చేసుకుని. ఇక్కడ నుంచి మెట్రో అయితే మాకు టైం కలిసి ధ్రుమ ఇటు సైడ్ వెళ్ళాలి. సో బస్సు ఆటో అయితే టైం ఎక్కువ పడుతుందండి. సో బెంగళూరులో ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఒక ఊరు వెళ్ళి రావచ్చు. సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ కూడా మనకి ఎక్కువ టైం ఉంటుంది. మెట్రో ఇంకా ట్రాఫిక్ టైం సేవ్ అవుతుంది మనకి. అందుకే మేము మెట్రో నుంచి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఎంత సైలెంట్గా నిశ్శబ్దంగా ఉందో చూసారు కదా. సో ఇప్పుడు మనం లోపల మెట్రో స్టేషన్ లోపలికి ఎంట్రీ అయ్యామండి. సో చూసారు కదా, ఇక స్టెప్స్లో వెళ్ళాలనుకున్నాము. స్టెప్లో అయినా రావచ్చు, లేదంటే లిఫ్ట్లో అయినా రావచ్చు అని చెప్పండి. మనం ఇక్కడ వెళ్ళండి బాబు ఎక్కడైనా భయపడుతున్నాడు. నా దగ్గర లిఫ్ట్ తీసుకుని వచ్చాడు. ఇంకా పిల్లలు నాకన్నా ముందు నా ఫ్రెండ్తో వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ. లోపల ఏమో కానీ బయట మొత్తం చాలా వేడిగా ఉందండి. సో సో మెట్రో స్టేషన్ అయితే అంటే యాక్చువల్గా ఈ టైంలో మస్తు రష్గా ఉంటుంది. ఆఫీస్ ఎంప్లాయీస్ వెళ్ళేది వచ్చేది. సో ఇప్పుడైతే అంతగానే సో బాబు థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకా సో మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మెట్రో ట్రైన్ మిస్టేక్ వరకే ఉందన్నారు. మళ్ళీ అక్కడి నుంచి 350 రూపీస్ ఆటో అన్నారు. ఇక్కడ నుంచి 380 ఆటో చూపిస్తుంది. చూడాలి మరి. పిల్లలతో వచ్చేప్పుడు ఎవరైనా ఒకరు తోడు ఉండాలండి. చాలా పీస్ఫుల్గా ఉంది. ప్లస్ ఎవరైనా బయటికి వెళ్ళే వాళ్ళు మెట్రోకి వెళ్దాం అనుకుంటే మెట్రో ట్రైన్ దిగి మళ్ళీ ఆటో ఎక్కాలి, డబల్ పని అవుతుంది. అందుకని ఆటో బుక్ చేసేస్తున్నాము. పిల్లలతో ఎక్కి దిగాలి అంటే కష్టం కాబట్టి ఆటోకి వెళ్ళాలంటే కనుక ఎక్స్ట్రా. పిల్లలతో మనం 2 సార్లు ట్రావెల్ చేయాలంటే కష్టం కదా. అదేదో ఒకేసారి ఆటోలో చేస్తే అయిపోతుంది. అందుకని మళ్ళీ హాయ్ పాలు తాగుతున్నాం. దిగిన తర్వాత మాట్లాడుతున్నాం. ఇవి బెంగళూరులో ఏసీ బస్సులు అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. దీంట్లో అయితే కూర్చొని ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. అంత మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. పిల్లలతో కానీ లేదంటే వెళ్ళాలన్నా కానీ పిల్లలు ఇబ్బంది పడకుండా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఏసీ. ప్లస్ ఈ ఆటో డ్రైవర్ వచ్చేసి చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు. అంటే మేము వెళ్ళాలంటే ఎలా ఏంటి అని చెప్తున్నాడు. ట్రాఫిక్లో తీసుకెళ్ళినప్పుడు కూడా ఎంత బాగా తీసుకెళ్ళాడు. సో డ్రైవింగ్ కూడా బాగా చేస్తున్నాడు. పాపం ఎండలో ఎంత కష్టపడుతున్నారు. పొట్టకుట్టి కోసం కోటి విద్యలు అని చెప్పేసి చూశారు. ఆపోజిట్లో వచ్చేది కర్ణాటక నార్మల్ బస్సులు అండి కదా. సో నేను మీకు అక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ ఆడియర్ అంత బాగుంటుందండి. ఉంటుందండి. చాలా ఫేమస్ అది A to B. ఇక్కడ టిఫిన్స్ కానీ స్వీట్స్ కానీ చాలా బాగుంటాయి. ఎప్పుడైనా వస్తే ఇది వచ్చేసి కాడుగుడి రోడ్ అండి. ఇది వచ్చేసి హోఫామ్ సిగ్నల్ అని అంటారు. వైట్ఫీల్డ్ కాడుగుడి రోడ్ అండ్ వచ్చేసి హోఫామ్ సిగ్నల్. సో ఇక్కడికి వస్తే ఇంకా మీకు స్వీట్స్ హోటల్స్ అన్నీ బాగా దొరుకుతాయి. ఎప్పుడైనా విజిట్ చేయండి ఈ రూట్ వచ్చినప్పుడు. సో మేము యాక్చువల్గా ఇక్కడ నుంచి మంచి ఎండలో కదా, సో మెట్రోలో వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ యాక్చువల్గా ఏమైందంటే మెట్రో మెజెస్టిక్ వరకు దిగేసి అక్కడి నుంచి మళ్ళీ ఆటోకి వెళ్ళాలన్నారు. మెజెస్టిక్ నుంచి జయమహల్ నగర్కి ఆటోకి వచ్చేసి 350 రూపీస్ చూపిస్తుంది. మేమున్న పాయింట్ దగ్గర నుంచి కాడుగుడి నుంచి జయమహల్ నగర్కి 380 రూపీస్ చూపిస్తుంది. సో మెట్రో ఎక్కి దిగి మళ్ళీ కష్టం అని చెప్పేసి వెళ్తున్నాం. బెంగళూరులో సమ్మర్లో ఏంటంటే ఇక్కడ చెట్లకు వచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఈ రకంగా చాలా అన్ని చెట్లకి స్ట్రీట్ పైన మనకి మెయిన్ రోడ్ హైవే పైన వెళ్ళేటప్పుడు కనబడితే చాలా అంటే చాలా బాగుంటాయి కదా. పింక్ కానీ స్కై బ్లూ కలర్. అండి యాక్చువల్గా 10:30కి ఫిష్ ఎక్వేరియం ఓపెన్ అయిందంట. బట్ వాటర్ ఇష్యూ రావడం వల్ల క్లోజ్ చేశారు. నా వెనక చూస్తున్నారు కదా, అది ఫిష్ ఎక్వేరియము. సో మేము వచ్చేసి ఇంకా దీని పక్కనే ఫన్ వరల్డ్ ఉందంట. ఫన్ వరల్డ్కి టికెట్స్ తీసుకున్నాము. సో పర్ పర్సన్కి 1200, కిడ్స్కి అయితే 1000 అంట. సో 2500 పే చేశాము. ఇప్పుడు వచ్చేసి లగేజ్ కౌంటర్లో వచ్చేసి మేము లగేజ్ పెట్టడానికి వచ్చేసాము. వాటర్ మొబైల్ కవర్ అండి ఫర్ సేఫ్టీ ఫొటోస్ అండ్ వీడియోస్. సో మొబైల్ కవర్ అడిగానండి. ఈచ్ కవర్ 100 రూపీస్ అంటే నేను 2 కవర్స్ తీసుకున్నా 200 రూపీస్. ఈ లోపు వాళ్ళు డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళారు. అక్కడ బ్లాక్ కలర్ మొబైల్ కవర్ ఇవ్వమని అడుగుతున్నానండి. వాళ్ళ దగ్గర బ్లాక్ కలర్ లేదంటే పింక్ కలర్ ఉందని చెప్పేసి అందరికీ పింక్ ఇచ్చేస్తున్నారు. సో ఎలా పెట్టాలి మొబైల్, ఎలా లాక్ చేయాలి, ఎలా తీయాలని అడిగాను. చూపిస్తున్నారు చూడండి మీరు ఒకసారి. థ్రెడ్ కవర్ సపరేట్గా వస్తుందండి. మనం థ్రెడ్ కవర్కి లింక్ చేసుకోవాలి. తర్వాత వచ్చి మనం పెట్టేటప్పుడు అవి కింద బ్యాక్ సైడ్ లాక్స్ ఉంటాయి. ఆ లాక్స్ని ఓపెన్ చేసుకోవాలని చెప్పాడు ఆయన. ఓకే. సో కవర్లో మొబైల్ పెట్టితే ఒకసారి ట్రై చేసండి. కొంచెం పింక్ కలర్ థ్రెడ్ అడ్డు వస్తుంది. సో మనం వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కెమెరా తీసుకుంటే అది కొంచెం అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. సో చూసారు కదా, మేము వెళ్ళేసి పిల్లలకి డ్రెస్ మార్చేసి బయటకు వచ్చేసాము.
సో ఫొటోస్ తీసుకోవడానికి ఈ రకంగా థ్రెడ్ అనేది చూసారు కదా, ఇలా మెల్ల అడ్డుగా వస్తుంది. సో దీన్ని మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకుని ఫొటోస్ వీడియోస్ తీసుకోండి. సో అలానే వేసుకొని వచ్చేసి బ్యాక్ సైడ్ కెమెరాకి పర్లేదు, లైక్ తీసుకునేటప్పుడు మీరు ఫ్రంట్ సైడ్ తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం వైర్ అడ్డుపడుతుంది. చూసారు కదా, చాలా రష్గా ఉన్నారు. ప్లస్ ఎక్కడ చూసినా చాలామంది ఉన్నారు. ఈరోజు హాలిడే రావడం వల్ల ఇక్కడ ఎక్కువ మంది కంపెనీ ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, లేదంటే ఫ్యామిలీతో కానీ చాలామంది వచ్చారు. బట్ వన్ డే ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చండి ఇక్కడ, చాలా బాగుంటుంది. సో మనం మార్నింగ్ 10:30కి ఓపెన్ అవుతుంది, నైట్ 8 వరకు ఉంటుంది. సో ఒక 3 వరకు మనం వాటర్ గేమ్స్ ఆడుకున్నా, లేదా 12:30, 1 వరకు ఆడుకున్నా. ఎందుకంటే మధ్యలో హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది. సో మనం వచ్చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు, ఇదే టైం తినాలని ఏమీ ఉండదు. సో 11 నుంచి మనం 3 లోపు అట్లా ఎప్పుడైనా తినేయచ్చు. కాకపోతే అంటే క్యూ ఉంటుంది. సో మనం క్యూ టైం చూసుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నూడిల్స్, గోబీ, నెక్స్ట్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, సమ్ బిర్యానీస్ లాంటివి, నెక్స్ట్ వచ్చేసి శాండ్విచ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫుడ్ ఆర్డర్ చేసినైతే కూపన్ ఇస్తారు, కూపన్ కోసం మనం వెయిట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ తినేసిన తర్వాత మనం ఒక 3 వరకు లేదా 3 వరకు ఉండేసి అక్కడ నుంచి మనం వచ్చేసి ఫన్ వరల్డ్ గేమ్స్కి కూడా వెళ్ళొచ్చు. టైం ఒక ఫుల్ డే ఫ్యామిలీని తీసుకొస్తే ఎంత అవుటింగ్ లాగా ఉంటుందండి. సో చూసుకొని మేము ఫుడ్ ఆర్డర్ చేసుకొని బయట క్యూ కోసం టోకెన్ తీసుకుని నిల్చున్నాము. తినడం అయిపోయింది ఫుడ్. నెక్స్ట్ వచ్చేసి పిల్లల్ని ఇలా తీసుకొచ్చాం. వాటర్ గేమ్స్ యాక్చువల్గా ఒక మధ్యలో ఒక 15 మినిట్స్ ఆఫ్ చేస్తారండి, ఎందుకంటే వాటర్ లోడ్ అవడం కోసం సంథింగ్. సో ఇది వాటర్ రావడానికంటే ముందు స్టెప్స్ దగ్గర మేము వచ్చి చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయండి వాటర్ అనేది. బట్ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. పైనుంచి పడుతూ ఉంటే వాటర్, ప్లస్ స్టెప్స్ పై నుంచి కూడా బాగా వాటర్ వస్తాయండి. ఇక్కడ వీడియోస్, ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఫన్ వరల్డ్ అని ఇక్కడ రాసి చూసారు. ఇక్కడ నుంచి వాటర్ చాలా చల్లగా పడతాయి. బట్ ఎంతో మజాగా ఉంటుందండి. పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఎక్కేటప్పుడు చూసుకుని ఎక్కాలి, ఇక్కడ కొంచెం స్కిప్ అవ్వకుండా. సో మేము వచ్చేసి ఇలా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు వాటర్ వదులుతారు కాసేపట్లో. వీడు వచ్చేసి చల్లగా ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాయి, ఇద్దరు కలిసి ఇక్కడే ఆడుతున్నారు. సో చూసారు కానీ ఒక స్టెప్స్ దగ్గర వాటర్లో ఇప్పుడు వాటర్ రిలీజ్ చేశారు. చూడండి ఎంత బాగా వస్తుందో, మనకి అలల్లాగా స్టెప్ బై స్టెప్ పడుతున్నాయి కదా. సో ఎక్కేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఎక్కాలండి, పిల్లల చేతులు పట్టుకొని, ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎక్కేటప్పుడు కూడా మస్తు మజా ఉంటుంది. పైనుంచి వాటర్ పడితే కింద నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. సో ఇలా ఈ రకంగా మనం ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ గేమ్స్ అయిపోయినండి. ఇప్పుడు ఫన్ గేమ్స్ వచ్చాము. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లల ఏజ్ నుంచి, అంటే ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ బేబీ నుంచి మనం ఈ ఫన్ గేమ్స్ ఆడుకోవచ్చు. పెద్ద ఏజ్ వరకు, మన ఏజ్ వరకు ఉంటాయండి, లైక్ 30-40 ఇయర్స్ వరకు. సో పెద్దవాళ్ళు కూడా ఆడతారు, సరదాగా వాళ్ళకు కూడా ఉంటాయి. సో మేము వచ్చేసి ఒక రోజు మొత్తం ఒకసారి తిరిగేసి సో పిల్లలతో ఒక్కొక్క గేమ్ ఆడించుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి పెద్ద గేమ్స్ మేము ఆడేసామండి, ఒక 4-5. తర్వాత వచ్చేసి ఇక్కడ చాలా రకాలు ఉంటాయి, హార్స్ కానీ, రైడింగ్ కానీ, ఫ్లైట్ కానీ, లైక్ ఏరోప్లేన్ కానీ, కప్పు లాంటివి కానీ, లేదంటే ఇంకా బబుల్ షూట్స్ కానీ. సో చాలా వెరైటీస్ గేమ్స్ ఉంటాయండి, పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి మన సైడ్ ఎగ్జిబిషన్లో పెడతారు కదండి, ఆ రకంగా రంగులట్నం లాంటివి పెద్దవి కూడా జైంట్ వీల్స్ లాంటివి ఉంటాయి. సో పిల్లలతో అయితే చాలా టైం పాస్ చేయొచ్చు. ఇది వచ్చేసి చాలా చిన్న పిల్లల నుంచి కూడా కూర్చోవచ్చు కానీ, లైక్ 1.5 year 2 years నుంచి కూడా భయపడకుండా కూర్చోవచ్చు. జస్ట్ మనం వాటర్ షూట్ చేస్తూ ఉండాలంటే బబుల్స్తో, అది మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అయినప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది. అలా వాటర్తో అక్కడ ఉన్న ఒక ఫ్రాక్స్ కానీ, కొన్ని బర్డ్స్ కానీ, లేదంటే ఇంకా సంథింగ్ ఈ రకంగా ఉంటాయండి. వీటన్నిటిని ఇట్లా షూట్ చేసుకుంటూ వెళ్ళాలంటే మ్యూజిక్ వస్తుంది సైలెంట్గా. సో ఆ రకంగా మనం షూట్ చేసుకోవాలి. ఆ గేమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ గేమ్కి వచ్చామండి. ఇది జస్ట్ సిట్టింగ్ అంటే కింద వచ్చేసి ఒక సర్కిల్గా తిరుగుతూ ఉంటుంది. సో చూడడానికి ఫాస్ట్గా భయం అనిపిస్తుంది కానీ అంత భయమే ఉండదండి, మజాగా ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరీ స్పీడ్ ఉంటుంది, మరీలో ఉండదు. బట్ చూసారు కదా, ఈ రకంగా వెళ్తూ ఉంటుంది. చైర్ అనేది మనకి సర్కిల్గా ఒక ప్లేస్లో నుంచి సర్కిల్గా తిరుగుతుంది. మనం కూర్చున్న చైర్ వచ్చేసి రౌండ్గా తిరుగుతుంది, మూవ్ అవుతూ రౌండ్గా తిరుగుతూ వస్తుంది. సో ఆ విధంగా మజాగా చాలా బాగుంటుందండి. సో ఇలాంటి వాటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫుల్ డే వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలండి. మార్నింగ్ 8-9 స్టార్ట్ అయితే ఒక 10 లెవెల్కి వచ్చేలాగా. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మేము వచ్చేసి ఇది ఎక్కేసాము. ఇంకా పిల్లల్ని అక్కడ అప్పచెప్పేసి వచ్చేసి కింద మిడిల్ నుంచి ఎక్కించుకుంటారు. ఆ చైన్స్ అనేది మనకి కిందకు వస్తాయి, బట్ మిడిల్లో ఉంటుంది మెయిన్ మిషన్. అక్కడ నుంచి పైకి తీసుకొచ్చేసి ఈ రకంగా తిప్పుతారండి. చాలా మజాగా బాగుంటుంది. ఇది వచ్చేసి మనం లైక్ కొంచెం ధైర్యంగా వెళ్ళగలం అనే వాళ్ళైతే ప్రిఫర్ చేయొచ్చు, లేకపోతే కనుక చూసుకొని ఎక్కాలి. మరీ అంత భయం ఉండదు, బట్ ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్గా ఎక్కాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలు ఎప్పటి నుంచి పడుతున్న ట్రైన్ అండి. ట్రైన్ తీసుకొని ట్రైన్ ఎక్కిచ్చేసాం ఇంకా. సో మా మిహిర్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. సో చూసారు కదా, ఇక్కడ ట్రైన్లో ఈ రకంగా వస్తూ వాడికి ఒక హ్యాపీగా, అసలు ఏం భయం లేకుండా నేను చక్కగా కూర్చొని యాక్చువల్గా ఏడుస్తాడు అనుకున్నాను, బట్ ఏమీ ఏడవలేదు. చిన్నపిల్లలు కూడా సరదాగా అలా కూర్చొని దానికి తగ్గట్టు కూడా వాళ్ళు కూడా మరీ ఫాస్ట్గా స్లోగా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి కార్ ఎక్కించడానికి వచ్చామండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్గా ఒక బోట్ లాగా వెళ్తుంది, తర్వాత వచ్చేసి అది పల్టీ కొడుతుందండి లైక్ సర్కిల్గా. సో ఆ రకంగా యాక్చువల్గా వీడియో చూసారు కదా, ఈ రకంగా బోట్ లాగా ఫ్రంట్ అండ్ బ్యాక్. తర్వాత వచ్చేసి మళ్ళీ అటు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్కి వస్తుంది, ఒక 3 times ఇటు 3 times ఇటు అయిపోయిన తర్వాత. సో మా పెద్ద బాబుకైనా చిన్న బాబు బాగా ఎంజాయ్ చేసింది, వాడికైతే చాలా నచ్చాయి గేమ్స్ అన్నీ. సో ఏది ఎక్కినా కానీ
ఒక్కొక్కటిగా ఎక్కడం తర్వాత చూసాను కదా. సో వాడు ఏడుస్తాడేమో అనుకుని అలా టర్న్ అయినప్పుడు, బట్ అలా అంటలేదు. వాడి కార్ అంటే బాగా ఇష్టం, అందుకే సైలెంట్గా అది ఎటు తిప్పినా అలానే సైలెంట్గా కూర్చున్నాడు. ప్లస్ వాళ్ళు సెక్యూరిటీగా ప్రికాషన్స్ తీసుకుంటారంటే లైక్ చేశానండి. సో ఏరోప్లేన్ కూడా పైన ఒక 4-5 ఉంటాయి, కింద ఒక 4-5 ఉంటాయి. సో ఈ రకంగా తిరుగుతూ ఉంటుంది. కార్నర్కి వచ్చినప్పుడు ఆ రకంగా సర్కిల్గా తిరుగుతుందండి. ప్లస్ పిల్లలని బట్టి కూడా వాళ్ళు స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది చేస్తారు. బెల్ట్ ఎక్కడికక్కడ సేఫ్టీ సెక్యూర్గా ఉంటుంది. సో ఈ రకంగా మేమైతే పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేసాం. వచ్చినది మేము అనుకున్నది వచ్చేసేమో ఫిష్ వరల్డ్ అనుకున్నాం. అది ఇంకా ఆగిపోవడం వల్ల మేము ఇంకా ఫన్ వరల్డ్కి రావడం వల్ల పక్కనే కాబట్టి మాకు ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. సో పెద్దలకైతే కనుక 1500 రూపీస్, చిన్నపిల్లలకైతే కనుక లైక్ 5 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి 1000 రూపీస్ అండి. సో ఆ రకంగా ఇంకా మేము ఎంజాయ్ చేసాం. యాక్చువల్గా వచ్చినందుకు డే వేస్ట్ అవ్వకుండా ఈ రకంగా స్పెండ్ అయిపోయింది. నెక్స్ట్ కప్పులు లాంటి దాంట్లో కూర్చోబెట్టానండి. వాడికి నచ్చి మళ్ళీ ఇంకో కప్పు అట్లనే కూర్చున్నాడు వేరే చైర్లో. సో అయిపోయింది మొత్తం. ఇంకా మేము రిటర్న్ బయలుదేరుతున్నాం. ఇది అవుట్ సైడ్ అండి ఫిష్ ఎక్వేరియం అండ్ ఫన్ వరల్డ్ పక్కన. సో ఫన్ వరల్డ్ అయిపోయి బయటకు వచ్చేసాము. ఇది ఫిష్ ఎక్వేరియం. యాక్చువల్గా మేము ఫన్ వరల్డ్ టికెట్స్ తీసుకొని అది స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్కి ఇది ఓపెన్ చేశారండి. సో ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు వద్దామని చెప్పేసి వెళ్ళిపోయాం. పక్కన స్నో సిటీ ఉంటుందండి. సో చూసారు కానీ మా డే ఇలాగైంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.